కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడు చేయని విధంగా సీఎం చంద్రబాబు పోలీస్ వ్యవస్థతో భజన చేయించుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలోని పోలీస్ సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమస్యలు తెలుసుకోవాల్సింది పోయి పొగడ్తలకు పరిమితం కావడం దారుణమన్నారు. సోషల్ మీడియా కేసుల్లో వైసీపీని అణగదొక్కేందుకు కొంతమంది అధికారులు భజన చేయడం సిబ్బందినే విస్మయానికి గురిచేసిందని ఆరోపించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ గాడి తప్పిందని, మహిళలపై అరాచకాలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. పోలీసులతో కూడా భజన చేయించుకోవడం అంటే ఈ డోసు మత్తు డోసు చాలక కిక్కు చాలక నిన్న ఆయన కాకి యూనిఫామ్ వేసుకున్న పోలీసులతో కూడా భజన చేయించుకునేటువంటి కార్యక్రమాన్ని నేను తెరలేపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏంటి, ఒక సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ స్టేషన్ చూసేటువంటి బాధ్యత చూసేటువంటి సబ్ ఇన్స్పెక్టర్లతో లేకపోతే సిఐలతో వీడియో కాన్ఫరెన్స్ ఏంటనేది ఇంతవరకు ప్రపంచంలో ఎవడో చూసి ఉండడు. అంటే ఒకటే మనకు అర్థం అవుతున్నది, ఒకటి కిక్కు కోసం అంటే కథల కిక్కు లేదా టీవీల కిక్కు, పేపర్ల కిక్కు, ఈనాడు జ్యోతిలో వచ్చేటువంటి అక్షరాల కిక్కు సరిపోవట్ల. కాకి బట్టల పొగడ్తలతో కూడా కొత్త కిక్కు కావాలి ఆయనకి. రెండవది, రేపు పెట్టబోయేటువంటి మున్సిపల్ ఎన్నికలు లేదా పంచాయతీ ఎన్నికలు వీటన్నిటిలో పోలీసుల్ని అడ్డగోలుగా వాడుకుందాం అనేటువంటి కార్యక్రమం. ఈ రెండు తప్పితే మనకి వేరే దీంట్లో సారాంశం ఏం కనపట్ల. లా అండ్ ఆర్డర్ ఒకవేళ మీ డీజీపీ గారు చెడిపోతే మీరు వచ్చారా లైన్లోకి? డీజీపీ గారు అసమర్థుడు అవటం వల్ల మీరు వచ్చారా? లేదా ఎస్పీలు మీరు పెట్టుకున్నటువంటి డిఐజీలు, ఐజీలు, ఎస్పీలు అసమర్థులయ్యని చెప్పి మీరు వచ్చారా లైన్లోకి? ఏ కారణంతో మీరు స్టేషన్ హౌస్ ఆఫీసర్లతో 1100 పైచిలుకున్నటువంటి స్టేషన్ హౌస్ ఆఫీసర్లతో ఈయన సరాసరి నేరుగా మాట్లాడతాడు, వాళ్ళకి గీతోపదేశం చేస్తాడు.